నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఈ మధ్య కొంచెం వెయిట్ చేస్తున్నారు కదా 3-4 రోజుల నుంచి ప్రకాష్ రాజ్ వార్తలు రిఫ్లెక్షన్లో ఎందుకు వస్తలేవు అని కదా మీరు పొద్దున్నే అనుకున్నారు. ఇప్పుడు వచ్చింది ప్రకాష్ రాజ్, మళ్ళీ వస్తూనే ఉంటాడు. మధ్యలో నేనున్నా అనుకుంటూ వస్తూనే ఉంటాడు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా? పవన్పై ప్రకాష్ రాజు ఘాటు వ్యాఖ్యలు ఏం చేసిండో చూద్దాం ఒకసారి ప్రేక్షకులారా. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ రావణ్ అంటే బచ్చలకూర జోసెఫ్, ఆయన ఒరిజినల్ పేరు, అరెస్టు కావడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించిండు. ఏపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఏం సంచలనము? జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు యూట్యూబర్ ప్రశ్న రావణ్పై కేసు నమోదు చేశారు. ఇది మనకు అందరికీ తెలిసిందే. కేవలం విమర్శలే కాకుండా రాజద్రోహం వంటి పలు తీవ్రమైన సెక్షన్లు ఈ కేసులో చేర్చారు. అనంతరం నిందితుడిని గన్నవరం న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జూలై 18 వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఒక కోర్టు ఒక కేసు కొన్ని సందర్భాల్లో అది బలమైన కేసు కాకుండా ఉంటే తిరస్కరిస్తారు, వెంటనే విడుదల చేయమంటారు. లేదు నిజంగా ఆరోపణలు వాస్తవమే, అనవసరమైనటువంటి ఆరోపణలు చేసిందని కోర్టు నమ్మితే రిమాండ్ విధిస్తారు. ఈ జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ గారికి? కనీసం ఒక వ్యక్తిని విమర్శలు ఎట్లా చేయాలంటే సద్విమర్శలుగా ఉండాలి, కానీ ఏది పడితే అది నోటికి ఏది వచ్చినట్టు అది నువ్వు నాయకుడిగా, ఒక ప్రముఖ నటుడిగా, ఒక యూట్యూబర్గా ఎవరైనా ఉంటే ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడడానికి వీల్లేదు కదా. వాస్తవం ఉండాలి, వాస్తవాన్ని తెలియజేసేదే మీడియా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఒక స్థానంలో రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించి మాట్లాడే మనస్తత్వం ఉండాలి కదా. నీ వలే నీకంటే ఇంకా అధ్వానంగా ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన మీద కేసులు విధించారు. దాన్ని వాదనలు వింటుంది కోర్టు, అంత గుడ్డిగా ఇయ్యదు. వాదనలు విన్న తర్వాత రిమాండ్ విధించింది 14 రోజులు. ఇది తప్ప? కోర్టు చేసింది తప్ప? లేకుంటే సెక్షన్లు పెట్టిన పోలీసు వాళ్ళకి తప్ప? ఏమంటావు నువ్వు? తదుపరి చర్యగా రావణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పటికే జన సైనికులు ఏ వీడియోలతో మొదలుపెట్టారు. రావణ్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది. దానిలోని పర్సనల్ డేటాను లీక్ చేసి ఆయనకు అండగా నిలిచిన వాళ్లను వేధిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో మీ ఆట మొదలైంది, ముగింపు మాత్రం ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్ అంటూ ప్రభుత్వానికి సవాల్ వేసింది. నువ్వు రంగంలోకి దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతావు, ఏం చేష్టలు చేస్తావో వీడియో రూపంలో కానీ ఎక్స్ వేదికలలో కాదుగా. ప్రకాష్ రాజ్ గారు, మీరు రంగంలోకి దిగండి. అసత్యపు మాటలు మాట్లాడేటోళ్ళు తెల్లారులేస్తే టీవీలో ముందు కూర్చొని నేను అది విన్నా, ఆయన అట్లా చేసిండు ఇట్లా చేసిండని ఏమి ఆధారం లేనటువంటి మాటలు మాట్లాడేటోళ్ళు అందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటూ రంగంలో దిగితే అప్పుడు ప్రజలు నీకు బుద్ధి చెప్తారా లేకుంటే నాయకులకు బుద్ధి చెప్తారా తెలుస్తుంది. ఒక్కసారి ప్రేక్షకుల ఈ ముఖార విందమును ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వినండి ప్రకాష్ రాజ్ గారి నోట. వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా.
దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. ప్రేక్షకులారా ఏమంటున్నాడు? దిగజారుతుంది ప్రభుత్వం. ఇంకా అధపాతాలని వండి ఆయనకున్న సాక్ష్యాలన్నీ బయటపెట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. చేసిన ఘనకార్యం కాబట్టి తప్పదు, అనుభవించాల్సిందే. ఒక నాయకుడిని విమర్శించేటప్పుడు పవన్ కళ్యాణ్, అందులో పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం కోసం, హిందువుల కోసం, హిందూ దేవాలయాల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. నీలాంటి వాళ్లకు దేవుడు అనేవాడే లేడు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తామంటే నాలుకలు కోస్తాం. జన సైనికులు, ప్రజలు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తుంది పవన్ కళ్యాణ్ తిడతాము అంటే ప్రజలు మీ నాలుకలు కట్ చేస్తారు. ఏమంటారు? వాస్తవమే కదా. పవన్ కళ్యాణ్ను ఎట్లా పడితే అట్లా ఎవడు విమర్శించిన ప్రజలు ఆగరు. వాళ్ళ మీద కోర్టులో వాళ్ళు కేసులు వేస్తారు. కోర్టులు న్యాయం అనుకుంటేనే రిమాండ్ విధిస్తుంది. కోర్టును విమర్శించు ప్రకాష్ రాజ్, నీకు దమ్ముంటే కోర్టును విమర్శించు. 14 రోజులు రిమాండ్ ఎందుకు విధించినావు? మా ఇంటికి పంపించొద్దా? నేను మంచిగా చూసుకునేటోడిని 3 పూటలు పెట్టి వాడిని చూసుకుంది కదా అని అను ఒకసారి. కోర్టును విమర్శించు. కోర్టు ఆల్రెడీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉందని నీ మీద. దొంగగా తిరుగుతున్నావు నువ్వు ఇప్పుడు. నీ దగ్గర నీకు భయమే లేకుండా అరెస్టుగా నువ్వు కావు. నువ్వు చేసే మాటలు, మాట్లాడే వ్యవహారం అంతా అసత్యమే కాబట్టి నీ భయం నీకున్నది. మళ్ళా నీ తొవ్వలో దొక్కిపడు ముందంజలో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ అయ్యేసరికి నీకు తట్టుకోలేకపోతున్నావు. ఏమంటారు ప్రేక్షకులారా? ప్రకాష్ రాజ్ కామెంట్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.